Right guys, in this video we are going to discuss few previously asked questions. అది గేట్, ఐఈఎస్, జెన్కో, ట్రాన్స్కో అన్నింటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం సార్. సో ఫస్ట్ క్వశ్చన్, టూ ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ సేమ్ టైప్. సేమ్ టైప్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ సేమ్ కోర్ యూజ్ చేశారు అని మీనింగ్ అనమాట. యూజింగ్ ద సేమ్ గ్రేడ్ ఆఫ్ ఐరన్ అండ్ కండక్టర్. కోరే కాదు ఇక్కడ, ఐరన్ యాజ్ వెల్ యాజ్ కండక్టర్స్ అంటే కాపర్ కూడా సేమ్ యూజ్ చేశాడంట. ఆర్ డిజైన్ టు వర్క్ ద సేమ్ ఫ్లక్స్. సేమ్ ఫ్లక్స్, ద ఫ్లక్స్ ఆల్సో సేమ్. అండ్ కరెంట్ డెన్సిటీస్, కరెంట్ డెన్సిటీ ఆల్సో సేమ్. current density also same, flux also same, everything same. But the linear dimensions of one are 2 times those of the other in all respects. Ante for example, this is a first transformer. This linear dimensions are double than the other. This linear dimensions are double than the other in all respects. The ratio of KVA rating, when the linear dimensions doubled, if area A, then its area ultimately 4 times. If area 4 times, then ultimately the EMF directly proportional to area, of course. EMF E is equals to 4.44 into B maximum into A into F into N base cheskoni. సో ఇక్కడ ఏరియా 4 టైమ్స్ అవుతుంది, ఏరియా 4 టైమ్స్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈఎంఎఫ్ 4 టైమ్స్ అవుతుంది, ఈఎంఎఫ్ కూడా 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏరియా 4 టైమ్స్ అయింది కాబట్టి అక్కడ కరెంట్ కూడా 4 టైమ్స్ అవుతుంది, కరెంట్ కూడా 4 టైమ్స్ అవుతుంది. నౌ దే ఆస్క్డ్ వాట్ కేవీఏ రేటింగ్. వాట్ హ్యాపెన్ టు కేవీఏ రేటింగ్? ది కేవీఏ రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ E into I. This is 4 times, this is 4 times. So the KVA rating increased by 16 times. 4 4s are 16. So where will be is our answer? Option A is our answer. Area 4 times avute and current 4 times avute, EMF 4 times avute, KVA rating increased by 16 times. The two transformers closely equal. The ratio of KVA of two transformers. Then the ratio of KVA of two transformers ఎంత అవుతుంది సార్? This is 16 times, this is normal. That's why 16 times అవుతుంది. First question. Go for next question. The low voltage winding of a 400 by 230 volts. 400 by 230 volts winding లో ట్రాన్స్ఫార్మర్ లో లో వోల్టేజ్ తీసుకోమంటున్నాడు. సింగిల్ ఫేజ్ 50 Hz ట్రాన్స్ఫార్మర్ ఈజ్ actually this is single phase 50 Hz transformer. లో వోల్టేజ్ తీసుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? ఈజ్ టు బి కనెక్టెడ్ టు 25 Hz సప్లై. 25 Hz సప్లై కనెక్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు బి కనెక్టెడ్ టు 25 Hz. ద సప్లై వోల్టేజ్ షుడ్ బి, సప్లై వోల్టేజ్ ఎలా ఉండాలి? జనరల్గా మనం ట్రాన్స్ఫార్మర్లో V/Fని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి సార్. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ హ్యాపెన్ టు ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ 50 Hz ఉండాల్సింది ఏం చేశాడు? రెడ్యూస్ చేశాడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ చేశాడు, ఆఫ్ చేశాడు ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అయి వదిలిపెడితే ఫ్లక్స్ డెన్సిటీ డబుల్ అవుతుంది. ఫ్లక్స్ డెన్సిటీ డబుల్ అవుతే ఏమవుతుంది? కోర్ మే గెట్ సాచురేటెడ్, కోరు సాచురేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం వోల్టేజ్ని కూడా ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అంత రెడ్యూస్ అవుతే అప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే వేర్ ఎవర్ యూ గో వీ నీడ్ టు మెయింటైన్ V/F కాన్స్టెంట్. మరి V/F కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ V/F 230 out of 50. నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ V with respect to 25 Hz. 25 ones, 25 twos, 2 ones, 2 115. సో ఎంత వోల్టేజ్ ఇవ్వాలి మనము? 115 volts ఇవ్వాలి, 115 volts ఇవ్వాలి. అదర్వైజ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఆఫ్ చేస్తాడు కాబట్టి వోల్టేజ్ని కూడా ఆఫ్ చేయాలి మనము. వోల్టేజ్ ఆఫ్ చేస్తే 115 volts అవుతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. The laws of electromagnetic induction, Faraday's and Lenz.
are summarized in the following equation. What is Faraday's second law says that the static EMF directly proportional to rate of change of flux linkages. That is, the static induced EMF is directly proportional to or equals to n into d phi by dt. This is given by the Faraday's law. And Lenz's law says that opposite direction, minus n into d phi by dt they given, minus n into d phi by dt actually. So here minus d by dt of xi అని ఉండాలి సార్, ఇక్కడ ఆప్షన్ సి లో మైనస్ d by dt of xi అని ఉండాలి. సో సింపుల్లీ సేస్ ఇక్కడ మైనస్ పెట్టాలి అకార్డింగ్ టు లెన్స్ లా. ఎవ్రీ ఎఫెక్ట్ విల్ అపోజ్ ఇట్స్ వెరీ కాజ్ అన్నాడు కాబట్టి, ఎవ్రీ ఎఫెక్ట్ విల్ అపోజ్ ఇట్స్ వెరీ కాజ్ కాబట్టి దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డి జై బై డిటి అని చెప్పొచ్చు. ఇక్కడ జై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్ అంటే ఫ్లక్స్ లింకేజెస్, ద ఫ్లక్స్ విచ్ లింక్స్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. రైట్ సార్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ద సింగిల్ ఫేజ్ 50 Hz iron core transformer in the circuit has both vertical arms of cross sectional area 20 cm square and horizontal arms of cross sectional area 10 cm square. If the two windings shown were wound instead on opposite horizontal arms, then the mutual inductances will be. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు సార్ అంటే 50 Hz ట్రాన్స్ఫార్మర్ ఇన్ ద సర్క్యూట్ హ్యావ్ బోత్ వర్టికల్ ఆర్మ్స్. వర్టికల్ అంటే ఇవే కదా సార్, ఇవి వర్టికల్ ఆర్మ్స్, ఇవి హారిజాంటల్ ఆర్మ్స్. వర్టికల్ ఆర్మ్స్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అన్నాడు, 20 cm square అంట, 20 cm square అంట. ద హారిజాంటల్ ఆర్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అంటున్నాడు, 10 cm square అంట, 10 cm square అంట. If two windings shown were wound instead on opposite horizontal arms, if two windings shown were wound instead on opposite horizontal arms, ఇలా కాకుండా హారిజాంటల్ ఆర్మ్స్ పైన వైండింగ్ చేస్తే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అకార్డింగ్ టు క్వశ్చన్ మనం వెళ్తే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంది. Mutual inductance and self inductance both are directly proportional to n square mu a by l, n square mu a by l. ఇక్కడ అకార్డింగ్ టు క్వశ్చన్ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ తక్కువ ఉంటుంది. క్వశ్చన్లో ఎలా ఇస్తారా, ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ ఉంది, 10 cm square అనుకుందాం, ఇది 10 cm square అనుకుందాం. ఇఫ్ ఇది 20 cm square అయి ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ అకార్డింగ్ టు డేటా ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోయిందని చెప్పాడు కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గితే మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా తగ్గుతుంది అనేది మన ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ for a specified input voltage and frequency, ఒక స్పెసిఫైడ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇఫ్ ఈక్వాలెంట్ రేడియస్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా రేడియస్, బట్ ఏం చేశాడంటే దట్ కోర్ రేడియస్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్ చేశాడు, సగం చేశాడు. ద ఫ్యాక్టర్ బై విచ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ in the primary should change to maintain the same no load current. సేమ్ నో లోడ్ కరెంట్ మెయింటైన్ చేయాలంటే సేమ్ ఈఎంఎఫ్ మెయింటైన్ చేయాలి సార్, సింపుల్లీ సేస్. అంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ఏమైంది సార్, ఏరియా అనేది 1/4 టైమ్స్ అవుతుంది. ఏరియా అనేది 1/4 టైమ్స్ అవుతుంది. ఏరియా అనేది 1/4 టైమ్స్ అవుతే అప్పుడు మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ని 4 టైమ్స్ చేస్తే అప్పుడు బోత్ గెట్స్ క్యాన్సిల్ అవుతే అప్పుడు అఫ్కోర్స్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి ఇంటూ ఎఫ్ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ.
ఎఫ్ గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ, అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, టు మెయింటైన్ సేమ్ నో లోడ్ కరెంట్, మ్యాగ్నటైజింగ్ కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఫ్లక్స్ డెన్సిటీ సేమ్ ఉంటే ఈఎంఎఫ్ కూడా సేమ్ ఉంటుంది, ఈఎంఎఫ్ సేమ్ ఉంటే సేమ్ నో లోడ్ కరెంట్ వస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇనిషియల్లీ ఏరియా ఈజ్ పై ఆర్ స్క్వేర్, బట్ నౌ ద ఏరియా ఈజ్ పై ఆర్ స్క్వేర్ బై 4. ఏరియా 1/4 టైమ్స్ అయింది కాబట్టి మన నెంబర్ ఆఫ్ టన్స్ని 4 టైమ్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ టన్స్ని 4 టైమ్స్ చేస్తే దెన్ వీ కెన్ మేక్ ఇట్ సేమ్ నో లోడ్ కరెంట్. రైట్ సార్, క్లియర్? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏమన్నాడు సార్ ఇక్కడ చూడండి. అజ్యూమింగ్ an ideal transformer, this is an ideal transformer, the Thevenin's equivalent voltage and impedance as seen from the terminal. ఇక్కడ నుంచి చూసి చెప్పమంటున్నాడు. ఇక్కడ వోల్టేజ్ sin omega t, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది సార్, 1:2 అన్నాడు కదా. N2/N1 is equals to N2/N1 is equals to E2/E1 అని చెప్పొచ్చు, E2/E1 అని కూడా చెప్పొచ్చు. అప్పుడు E2 is equals to N2/N1 into E1. E1 అంటే sin omega t. సో ద ఆన్సర్ ఈస్ 2 into sin omega t. 2 into sin omega t. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇంకొకటి కూడా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది E1 అనుకుందాం, ఇక్కడ సైడ్ నుంచి చూడమంటున్నాడు, అంటే E1 డాష్ is equals to K into E1. K is a N2/N1 into sin omega t. N2/N1 into sin omega t. N2/N1 into sin omega t. That's it. 2 into sin omega t, 2 into sin omega t. I have 2 into sin omega t. I have 2 into sin omega t. What about Thevenin's equivalent? అంటే రెసిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ దిస్ ఈజ్ R1, ఇక్కడ నుండి చూస్తే అది ఏమవుతుంది సార్, R1 డాష్. R1 డాష్ అంటే R1 into K స్క్వేర్, R1 into K స్క్వేర్, 1 into 2 స్క్వేర్, 1 into 2 స్క్వేర్ అంటే 4, 1 into 2 స్క్వేర్ అంటే 4, సింప్లీ సేస్ 4. లైక్ దట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. రైట్ సార్, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ voltage they given, voltage V is equals to 400 into sin omega t. Sin omega t 314.16t ఇచ్చాడు సార్. is applied to single phase transformer on no load. Current of the transformer is, they given the current also, 2 into sin omega t minus 85 degrees. Then the magnetizing branch impedance will be, magnetizing branch impedance ante simply V by I, take it, V by I. So what is the value sir? V by I, that is 400/2. This is at an angle 0 degrees, but this is at an angle 85 degrees. This is at an angle minus 85 degrees. About 2 ones are to 200s are. So minus 85 will come here as a plus 85. So 200 at an angle 85 degrees is our answer. 200 at an angle 85 degrees our answer. Simple question sir. Next one. A 400/200 volts 50 Hz transformer operates at a flux density ఇచ్చాడు సార్ 1.2 Tesla సార్. when energized from HV side అంటే 400 volts side సార్. for this transformer linear dimensions of core doubled. linear dimensions double అంటే area 4 times సార్, area 4 times సార్. while the number of tons are halved on both sides, LV and HV రెండు సైడ్లు ఆఫ్ చేశాడు సార్. if this transformer is now connected to 800 volts side, now the transformer is connected to 800 volts, 50 Hz on HV side, then the flux density will be అని అడుగుతున్నాడు. ఎంత అవుతుంది సార్ చూద్దాం. ఫ్లక్స్ డెన్సిటీ జనరల్గా 800 volts, generally the EMF is directly proportional to B max into A into F. B max into A into F into N. B max into A into F into N. B maximum ఎంత అంటున్నాడు సార్.
ఏరియా ఏం చేశాడంట, లెట్స్ సి బి మ్యాక్సిమం చెప్దాం. ఏరియా ఏం చేశాడంట, 4 టైమ్స్ చేశాడంట. ఫ్రీక్వెన్సీ ఏం చేశాడంట, ఫ్రీక్వెన్సీ గురించి ఏమైనా డిస్కస్ చేశాడా, అసలు ఫ్రీక్వెన్సీ డిస్కస్ చేయలేదు. ఫ్రీక్వెన్సీ పక్కన పెడదాం. ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ టన్సే డిస్కస్ చేశాడు. ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ టన్స్. ఓకే, లెట్స్ సి ఏం చేశాడంట చూద్దాం. ఎస్, ఏరియా 4 టైమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ చేశాడంట. అంటే 2 1s 2 2s. అంటే ఈఎంఎఫ్ కూడా డబుల్ అవుతుంది. అల్టిమేట్లీ ఈఎంఎఫ్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది కదా. నేను ఇంకా ఫ్లక్స్ డెన్సిటీని ఏం చేయలేదు. ఏరియా 4 టైమ్స్ అయింది, నెంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ అయినాయి కాబట్టి 2 1s 2 2s. అంటే యాక్చువల్గా ఉన్న ఈఎంఎఫ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు డబుల్ ఈఎంఎఫ్ వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వోల్టేజ్ ఎంత, 400 volts. ఇప్పుడు వోల్టేజ్ ఎంత అయింది, 800 volts. ఆల్రెడీ 800 volts అయిపోయింది. నువ్వు ఫ్లక్స్ డెన్సిటీని చేంజ్ చేయకుండానే 800 అయింది. అంటే వాట్ విల్ బి ద ఫ్లక్స్ డెన్సిటీ నౌ అంటే, నౌ నో నీడ్ టు చేంజ్ ద ఫ్లక్స్ డెన్సిటీ. 1.2 ఈజ్ ఎనఫ్. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఏరియా 4 టైమ్స్ చేసినావు, బట్ నెంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ చేసావు కాబట్టి ఆల్రెడీ ఈఎంఎఫ్ డబుల్ అవుతుంది. వితౌట్ చేంజింగ్ ద ఫ్లక్స్ డెన్సిటీ డబుల్ అవుతుంది. లైక్ ఏ ట్రిక్కీ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాడు సార్. నెక్స్ట్ చెప్పండి సార్, వాట్ విల్ బి ద ఆన్సర్? కెన్ ఏ 50Hz ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ యాజ్ 25Hz? 50Hz ట్రాన్స్ఫార్మర్ని 25Hzగా యూజ్ చేస్తాడంట. పర్మిషన్ అడుగుతున్నాడు సార్, ఇస్తారా మరి మీరు? ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టాంట్ ఎట్ రేటెడ్ వాల్యూ కరస్పాండింగ్ టు 50Hz. అంటే వోల్టేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు, బట్ ద ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయట్లేదు. దెన్ వాట్ హ్యాపెండ్, వోల్టేజ్ కాన్స్టాంట్ బట్ ఫ్రీక్వెన్సీ రెడ్యూస్డ్. అప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ పెరుగుతుంది, కోర్ సాచురేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ కాదు సార్, నో, అలా పాసిబిలిటీ లేదు సార్. నో, ఓవింగ్ టు డిక్రీజ్ రియాక్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ కరెంట్ విల్ బి డబుల్డ్. ఒకటి. నో, ఫ్లక్స్ విల్ బి డబుల్డ్. ఫ్లక్స్ విల్ బి డబుల్డ్ విచ్ విల్ డ్రైవ్ ద కోర్ ఎక్సెసివ్ సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ఏ గుడ్ థియరీ క్వశ్చన్. నెక్స్ట్, ద maximum value of flux in the core of a 5000/500 volts 50Hz single phase transformer is. So maximum value of flux ఇచ్చాడు సార్ 8.21 milliwebers అంట. God, the number of turns in primary N1 and N2 are. N1 and N2 అడుగుతున్నాడు సార్. చూద్దాం సార్. N1 అంటే ఫస్ట్ E1 తీసుకోవాలి. E1 is equals to 4.44 into 5m into F into N1. What is E1? E1 5000. 5000 is equals to 444/100 into 5m. 821/100 into milli అంటే 1/1000 into frequency 50 into number of turns N1. ఈ N1 ఫైండ్ అవుట్ చేయాలి సార్. చాలా పెద్ద ప్రాబ్లం కదా. 50 once 50 twice. So N1 is equals to 2 ones 2 triple twos. So N1 is equals to how much? N1 is equals to 5000 into 100 into 1000 divided by 222 into 821. 222 into 821. ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. N1 5000 అయితే రాదు, N1 138 అయితే రాదు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 1/2 అవుతుంది. అంటే 5000/2 అంటే అరౌండ్ 2500 చేంజ్ ఉండాలి. మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుందేమో సార్. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఏం అవసరం లేదు, అక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. యాజ్ యూజువల్గా N2 కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 500 అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత ఉండాలి, 10% తగ్గాలి.
10% ఉండాలి. ఎందుకంటే వోల్టేజ్ 10% ఉంది కదా సెకండరీలో, అంటే సెకండరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా 10% ఉండాలి. 10% ఉండాలి. ఆల్మోస్ట్ 10% ఉన్నాయి సార్. అఫ్కోర్స్ అన్నిట్లలో కూడా 10% ఇచ్చుంటాడు. ఇగో 10% ఇచ్చాడు. దిస్ ఈజ్ రాంగ్ అల్టిమేట్లీ. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే N1 ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఉంది బట్ మరి 1300 అయితే రాదు, 2500 దగ్గరగా వస్తుంది. మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తే 800,000 అప్రాక్సిమేట్ చేద్దాం. తర్వాత 100 1s 100 2s అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 5000/2 అప్రాక్సిమేట్ అరౌండ్ 2700 వరకు రావచ్చు అనమాట. లేదంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే టైం పడుతుంది అంతే. క్యాలిక్యులేటర్ అలో చేయడు కదా సార్ జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్లో.